ఈ 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. అంటే గత చంద్రబాబు నాయుడు టైంతో పోల్చుకుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సస్యశ్యామలంగానే నాకు కనబడుతుంది సార్. నాకే కాదు, ఇగో మరి రోడ్డు అయితే లేకపోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆయన బాగానే చేసుకెళ్తున్నాడు సార్. రాష్ట్ర అభివృద్ధిపై మీ అభిప్రాయం సార్? అభివృద్ధి అంటే ఇప్పుడు నేను మా అబ్బాయి విద్యాదీవెన పడ్డాడు సార్. అది ఒకవేళ ఆయన చదివించలేకపోతే నేను భూమి అమ్ముకోనో లేకపోతే మరొక రకంగా నేను నష్టపోవాలి సార్. ఇప్పుడు అది విద్యాదీవెన పడింది, నా భూమి నా దగ్గరే ఉంది, అమ్ముకోవాల్సిన అవసరం లేదు, మరి అభివృద్ధి చెందినట్టే కదా నేను. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయండి సార్? పని చేయాలనేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటే పని అయితే ఉన్నది సార్. ఈ కుర్రోళ్ళు చేయాలన్నటువంటి ఉద్దేశం లేక అది పని లేదని అంటారు, కానీ ఇప్పుడు అన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లోనే కదా. ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేయాలనుకుంటే అది సాధ్యం కానిది. ఎందుకంటే వాళ్ళు 60 సంవత్సరాలు అయితే కానీ రిటైర్మెంట్ అవ్వదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు విద్యను ఉద్దేశించి పక్కాగా చదువుండి ఎగ్జామ్స్ రాసుకుంటే ప్రతి దగ్గర ఉన్నాయి, వాళ్ళు పోటీ పడి రాసుకోవాల్సినటువంటి సందర్భం. అంతేగాని ఉద్యోగాలు లేవు, అవి లేవు, అభివృద్ధి లేదు అని అనడం అది చాలా రాంగ్ సార్. ఫ్యాక్టరీలు అంటే వస్తాయి సార్. ఈయన వచ్చి 4 సంవత్సరాలన్నర అయింది, తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది. ఈయనకి మళ్ళీ అవకాశం ఇచ్చి ఖచ్చితంగా వచ్చేసారి అభివృద్ధి పదంలో ముందు నడుస్తుందని నా అభిప్రాయం సార్. పథకాలన్నీ పెట్టి జనాలు సోమరపోతులు చేస్తున్నారని టీడీపీ ఆరోపణ, దానిపై మీ అభిప్రాయం? మరి సోమరపోతులుగా అవుతున్నారంటే మరి పథకాలు, నాకు తెలిసినంత వరకు పథకాలు పెట్టిన తర్వాత అభివృద్ధి చెందుతున్నారనేది నా అభిప్రాయం సార్. సోమరపోతులు అంటే అది పార్టీలు రకరకాలుగా రాజకీయ లబ్ధి కోసం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా సరే వాళ్ళు చెప్పుకెళ్తూ ఉంటారు. అక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు ప్రతిపక్షం అంటేనే జరగలేదని చెప్తేనే కదా ప్రతిపక్షం. జరిగింది ప్రతిదీ జరగలేదని అనుకుంటేనే అది ప్రతిపక్షం, లేకపోతే అభివృద్ధి వాళ్ళు కూడా పాలకపక్షం పక్క మాట్లాడినట్టే. స్థానిక ఎమ్మెల్యే మన అన్నంరెడ్డి అదీప్ రాజ్ పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉన్నది సార్. ఇగో ఈరోజే ఆ 2 రోడ్లు, ఒకటి పూర్తయిన రోడ్డుకి శంకుస్థాపన చేశారు, ఇంకొకటి పోలీస్ స్టేషన్ ముందునే రోడ్డు కొత్తగా అది శాంక్షన్ పెట్టారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లోపు అది రోడ్డు అయిపోతుంది సార్. నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో సీఎంగా ఎవరు అనుకుంటున్నారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డి సార్. ఖచ్చితంగా 100కి 100 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన అన్నట్టు 175 రాకపోవచ్చు, 170, 168 ఖచ్చితంగా వస్తాయి. మా నమ్మకం సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 175 మంది గెలుస్తామనకపోతే పోటీలో నిలబడలేరు కదా. నేను ఓడిపోతాను అనుకుంటే మరి ఇంకా అందరూ మరి అలా అయితే ఫుల్ ప్రెజర్గా చెప్పలేకపోతున్నారు. కాబట్టి తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళు ఇప్పుడు మీరు ఒకటే సార్, ఒకరిని కొట్టడానికి 100 మంది వస్తున్నారు, అయినప్పటికీ ఛాలెంజ్ అంటున్నాడు ఆయన. ఇంకోటి ఆయన ప్రతిపాదనలో నేను అభివృద్ధి చేశాననే నమ్మకం మీకు ఉంటేనే ఓటేయండి, ఇంకెంతకన్నా అభివృద్ధి ఏం కావాలి సార్? ఓకే.